సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఢిల్లీ పోలీసులు ఆయన్ను బలవంతంగా హాస్పిటల్ కు తరలించిన దీక్ష ఆపలేదు. ఆయన ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. వాంగ్చుక్ కు నిరంతర వైద్య పర్యవేక్షణ, చికిత్స అవసరమని పేర్కొన్నారు. అటు జంతర్ మంతర్ వద్ద అభిజిత్ దీప్కే నిరాహార దీక్షలో కూర్చున్నారు. జంతర్ మంతర్లో 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలించారు. దీర్ఘకాల ఉపవాసం కారణంగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ దీక్ష కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ అంశంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదని వ్యాఖ్యానిస్తూ వాంగ్చుక్ కు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. అవసరమైన వైద్యం అందించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. దీర్ఘకాల నిరాహార దీక్ష కారణంగా వాంగ్చుక్ డీహైడ్రేషన్, పొటాషియం స్థాయిలు తగ్గిపోవడం, కీటోన్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని సఫ్దర్గంజ్ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడకుండా నిరంతర వైద్య పర్యవేక్షణ, చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించారు. అయితే ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి వాంగ్చుక్ నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆసుపత్రి వెల్లడించిన పొటాషియం స్థాయిలపై సందేహం వ్యక్తం చేశారు. ఒక రోజు ముందు పొటాషియం 4.3గా ఉండగా ఇప్పుడు 2.9గా ఎలా నమోదైందో ధృవీకరించాలని ఆమె కోరారు. అలాగే వాంగ్చుక్ ఇంకా నిరాహార దీక్షనే కొనసాగిస్తున్నారని, ఉప్పు కలిపిన నీరు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పారు. తన అనుమతి లేకుండా వాంగ్చుక్ కు ఎలాంటి చికిత్స వద్దన్నారు గీతాంజలి. తాము కోరిన ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. Medical grounds here, right? There is nothing else happening. Why are we not allowed to take our phone upstairs? Why are we not getting a digital copy of the medical report? मैं मरीज की हालत के बारे में बता सकता हूं. Then for this you're compelling us, और क्या कर सकते हैं? మరోవైపు సోనం వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించడంతో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. ఈ ఉద్యమం ఆగిపోదని స్పష్టం చేశారు. జూలై 20న జరగాల్సిన పాదయాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులతో మాట్లాడుతున్న దీప్కేపై ఓ మహిళ ఇంకుతో దాడి చేయడం కలకలం రేపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని వారాల క్రితం కాక్రోచ్ పార్టీ తొలుత జంతర్ మంతర్లో నిరసన చేపట్టింది. ఈ ర్యాలీలో పాల్గొన్న సోనం వాంగ్చుక్ అక్కడే నిరాహార దీక్ష ప్రారంభించారు. జూలై 20న పార్లమెంటుకు శాంతియుత మార్చి చలో సంసద్ను నిర్వహించనున్నట్లు కాక్రోచ్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఆ రోజునే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.